నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ మైదానంలో క్రీడా మైదానంలో అదుర్స్ అనిపించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మెస్సీ ఎందుకంటే అంతర్జాతీయ ఆటగాడిని చూడడానికి, మెస్సీని చూడడానికి అర్జెంటీనా ఆటగాడు అంతర్జాతీయంగా ఫుట్బాల్లో మంచి పేరు సంపాదించుకొని ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చిన మెస్సీని చూడడానికి ప్రేక్షకులు ఉప్పల్ స్టేడియంలో సంబరాలు చేసుకున్నారు. ఆట అత్యంత సరదాగా సంబరంలా, ఇంకా చెప్పాలంటే స్టేడియంలో ఉన్న ప్రేక్షకులనే కాదు, టీవీల ముందు కూర్చున్న వారిలో కూడా ఉత్సాహం ఊరికెత్తేలా సాగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రేక్షకులతో బాగా కనువిందు చేశాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్సాహంగా ఆడిన ఈ ఆటలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి కూతురు, కొడుకు కూడా ఈ మ్యాచ్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ గారు మైదానంలో దిగారు. మెస్సీ తదితరులతో కరచాలం చేసి ఆడిన టీములతో గ్రూప్ పోటీలు కూడా దిగారు రాహుల్ గాంధీ అంటే ప్రియాంక గాంధీ కుమార్తె కూడా వచ్చి స్టేడియంలో కూర్చొని ఆటను చూడడం కూడా ఒక విశేషం. అట్లాగే రేవంత్ రెడ్డి గారి మనవడు కూడా ఈ ఉత్సాహంగా ఈ ఫుట్బాల్లో చూడడం కూడా ఉత్సాహం చూపింది. మీ అభిమానాలకు కృతజ్ఞతలు, ప్రేమ అభిమానాలు చూపించిన వాళ్ళకు కృతజ్ఞతలు అని అర్జెంటీనా ఆటగాడు, అంతర్జాతీయ ఆటగాడు చెప్పడం కూడా గొప్ప సంగతి. ఎందుకంటే ఈ మెస్సీ రేవంత్ ఆట అదుర్స్, కిక్కు కేక. ఎందుకంటే ప్రాక్టీస్ ఫలించింది. మెస్సీ సమక్షంలో కాన్ఫిడెంట్గా ఆడి కప్పు కొట్టిన రేవంత్. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా ఆడారు. జనాలు ఉత్సాహం, హైదరాబాద్ అంటే ఇలా ఉంటుంది అనేది కూడా మొన్న కలకత్తాలో జరిగిన తొక్సిలాటలో ఇబ్బంది పడ్డారు. అక్కడ జరిగిన ఇబ్బంది లేకుండా ఉప్పల్ స్టేడియంలో కట్టుదిట్టమైన మధ్య మ్యాచ్ ఆడారు. పోలీస్ బందోబస్తు కూడా మంచిగా చూశారు. ఈ మ్యాచ్ సీఎంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మెస్సీ గారు కానీ కిక్కు కేక అనిపించేట్టుగా ఆడారు. ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్, సంబరంలా సాగిన సాకర వేడుక. ప్రొఫెషనల్ ఆటగాడిలా మైదానంలో అడుగుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ను కిక్ చేస్తూ ప్రేక్షకులకు పంపిన మెస్సీ అభిమానులు ఊరూతలు. కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనవుడు, చివర్లో రాహుల్ కరచాలనాలు, పోటోలు. మెస్సీ వెల్కమ్, మెస్సీ 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 వెల్కమ్ అంటూ తెలంగాణ ఈజ్ రైజింగ్. తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో ఎదుగుతుంది. అన్ని రంగాల్లో వారికి ఇదే మా సాధనాహ్వానమని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మీ అభిమానులకు కృతజ్ఞతలు అని, మీ ప్రేమ ఆప్యాయతలను హృదయపూర్వక ధన్యవాదాలు. నేనంటే మీకెంతో అభిమానమని ఇక్కడికి రావడానికి ముందు నుంచే తెలుసు. ముఖ్యంగా గత ప్రపంచ కప్ సమయంలో నాకు మీ జట్టుకు మరింత మద్దతుతో పలికారు. మీరు చూపిన ఈ అభిమానాలకు మరోసారి ధన్యవాదాలు. ఈరోజు హైదరాబాదులో మీ మధ్యలో ఉండడం, మీతో కలిసి గడపడం గొప్పగా భావిస్తున్నాను. మీకు సదా కృతజ్ఞతలు. ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపాడు మెస్సీ. ఏమరంటే అతను చూడడానికి విపరీతమైన జనం. ఉప్పల్ స్టేడియం కిక్కిరించిపోయింది. ఆటగాళ్ళు చూస్తే ఇదే ఆట అన్నట్టుంది. ఎందుకంటే మనకు క్రికెట్ తెలుసు, తర్వాత టెన్నిస్ తెలుసు, కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుట్బాల్కి మంచి క్రేజీ విపరీతంగా పెరుగుతుంది. అంతేనా, తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇందుకు కారణం ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్. వాళ్ళిద్దరూ ఆ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడడంతో ప్రపంచంలోనే తెలంగాణ పేరు పైకి కనిపిస్తుంది. రైజింగ్ తెలంగాణ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి ఇది చాలా పడుతుంది. హైదరాబాద్ అంటే ఏమి తక్కువ కాదు. అన్ని క్రీడాకారులకు ఇక్కడ మంచి సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాద్, తెలంగాణ అంటే హైదరాబాద్. ఇక్కడ ఒక ప్రపంచవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మెస్సీ గారు ఫుట్బాల్ ఉప్పల్ స్టేడియం
ఒక వేదిక అయింది. ఇది ప్రపంచానికే తెలిసేదిగా చూశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత కష్టపడి తెలంగాణ మీద తెలంగాణను పైకి తీసుకురావాలి, క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని కష్టపడుతూ ఉంటే బీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే కొంతమంది తెలంగాణతో ఫుట్బాల్, సీఎం ఆట సరదా 100 కోట్లు వృధా, హామీలు లేవు, ప్రజలు ఉపయోగం లేదు ఆట మీద. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇదేనా? మన రాహుల్ గాంధీ గారికి ఆట చూడడానికి వచ్చాడే తప్ప ఏమీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ గారు కోట్లు ఎట్లా వృధా చేశారు, అప్పుడు కనిపించలేదా తెలంగాణలో ఖర్చు వృధా అవుతుందని? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరు రావాలని, పెట్టుబడులు రావాలని, తెలంగాణలో అన్ని సౌకర్యాలు ఉంటాయి, హైదరాబాద్ అంటే క్రీడాకారులకు, క్రీడా వాళ్ళకు మంచి పట్టున్న హైదరాబాద్ అని చూపించడానికి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఉంటే తెలంగాణలతో ఫుట్బాలు, సీఎం ఆట సరదా 100 కోట్లు వృధా, ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు, ప్రజలకు ఉపయోగం లేదా ఫుట్బాల్? మళ్ళీ మీరు ఈ కార్ రేసింగ్ కేసులో మీరు పెట్టిన ఖర్చు ఎవరిచ్చారు? మీ పార్టీ ఫండ్ కోసం డబ్బులు పెట్టి ఆ కేసులో ఇరుక్కున్నారే, అప్పుడు కనిపించలేదా తెలంగాణ డబ్బు? ఎవరు ఖర్చు పెట్టినా ప్రజల డబ్బే, మీ ఇండల్లో తెచ్చి పెట్టరు. కేటీఆర్ అయినా సీఎం రేవంత్ రెడ్డి గారైనా. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం కష్టపడుతున్నాడు. తెలంగాణ రైజింగ్ కావాలి, తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ బాగుండాలి అని ఖర్చు పెడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసే అవాకులు చవాకులు ప్రజలు మిమ్మల్ని, మీరు చెప్పే మాటలకు ఎవరు కూడా ప్రజలు మిమ్మల్ని ఆశించుకుంటున్నారు. ఎందుకంటే ఆ డబ్బులు వాడేసుకున్నారు, ఈ డబ్బులు వాడేసుకున్నారు, తెలంగాణలో ఫుట్బాల్ ఎందుకు, ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు చేశారు అని మీరు లేనిపోని చెప్పి చేస్తున్నారు. కానీ ప్రజలు ఉప్పల్ స్టేడియంలో చూడండి, పోయి మీకు తెలుస్తుంది కలకలలాడింది ఉత్సాహం ఉప్పల్ స్టేడియం. ఎందుకంటే లేనిపోని చెప్పి మన తెలంగాణ మనమే దిగజార్చుకునే స్థితికి తీసుకోకూడదు అనేది బీఆర్ఎస్ నాయకులు గుర్తుంచుకోగలగాల. అభివృద్ధిని ఎవరు చేసినా కూడా ప్రోత్సహించాలా, అంతే తప్ప అభివృద్ధి చేస్తూ ఉంటే మనం కాలు పెట్టి లాగుతూ ఉంటే కింద పడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు చేసినా అభివృద్ధిని సీఎం రేవంత్ రెడ్డి గారు చేసే అభివృద్ధికి తోడ్పడాలే తప్ప లేనిపోని నిందిలేసి రేవంత్ రెడ్డి గారి మీద నిందిలేసి తెలంగాణను ఇంకా దిగజారి స్థితికి తీసుకురాకూడదు. తెలంగాణ రైజింగ్ కావాలి. 2047 నాటికి తెలంగాణ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కష్టపడుతూ ఉంటే దాని మీద మీకు కకృతిపడి దాన్ని మీరు లేనిపోని నిందులేసి తెలంగాణను డెవలప్మెంట్ కాకుండా అడ్డపడడం కూడా సమంజసం కాదు అనేది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తెలుసుకోగలగాల. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు ప్రజల్లోకి రాడు, ఆయన ఇంకా ప్రజల్లో ఉండడు, ప్రజల్లోకి రాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎప్పుడూ ప్రజల్లో కనిపిస్తూ ప్రజల కోటం పాటుపడుతూ ఉంటారు. ఇంత ఆడుతూ ఉంటే రేవంత్ చలగాటం, సింగరేణి కార్మికుల కష్టార్థం 10 కోట్లు, తన ప్రాక్టీస్కే 5 కోట్లు, సరదాగా ఆట కోసం మొత్తంగా 100 కోట్లు ఖర్చు పెట్టి తన మనవడితో శనివారం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. చూడండి, అంతమంది ఒక ప్రపంచ ఆటగాడు వస్తే హైదరాబాద్కు వచ్చాడు అంటే ఎంత గొప్ప విషయం. అట్లాంటి దాన్ని గొప్పగా చూపించుకోవాల్సిందని పోయి మనమే దాన్ని తీసేసుకుపోతే ఎట్లా? కానీ ఉప్పల్లో జరిగిన ఈ మ్యాచ్లో అయితే కిక్ ఇచ్చావు మెస్సీ, దిగ్గజ ఆటగాడు మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం, ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం, తెలంగాణ రైజింగ్లో పాలు పంచుకోండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇదేనండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఆడిన ఫుట్బాల్ మ్యాచ్ విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.